ఆటో కార్మికుల హక్కుల కొరకు మరి చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి మేము వెళ్తుంటే మమ్మల్ని అక్రమంగా నిర్బంధించి ఈ యొక్క పోలీస్ స్టేషన్కు తరలించడం జరిగింది. మరి ఆటో కార్మికులకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయమని కోరుతున్నాం తప్ప మా గుంతమ్మ కోరికలు కావు. ఈరోజు 6 పథకాల అమలు చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వచ్చినట్టు రేవంత్ రెడ్డి ప్రజాపాలన ప్రభుత్వం మరి ఆటో కార్మికులకు మెడ మీద కత్తి పెట్టి ఆటో కార్మికుల జీవితాలను దుర్భరం చేస్తున్నాయి. ఈరోజు మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి మరి స్వయం శక్తితో బతుకున్నటువంటి నిరుద్యోగులు, చదువుకున్న నిరుద్యోగులు ఆటో కార్మికులు అంటే అందరూ కూడా డిగ్రీలు పీజీలు చేసిన వాళ్ళు ఉన్నారు. మరి వారు ప్రభుత్వం ఉపాధికి చూపించలేక మనకు ఉద్యోగాలు ఇవ్వలేక పోయినటువంటి పరిస్థితుల్లో మేము సొంతంగా అధిక వడ్డీలకు తీసుకొచ్చుకొని పెళ్ళం మెడలో పుస్తల తాళ్ళు కూడా తీసుకొచ్చి కుదరబెట్టుకొని మేము ఫైనాన్స్ రూపంలో తీసుకొచ్చుకొని ఆటోలు నడుపుకుంటున్నాం. ప్రభుత్వం కూడా ఏ విధంగా సాయం అయితే మాకు చేయడం లేదు. మరి ఈరోజు మహాలక్ష్మి పథకం వల్ల కార్మికులు 167 మంది తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. మరి వారికి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ మరి మహాలక్ష్మి పథకాన్ని రద్దు చేసి మాకు నెలకి ఇస్తానటువంటి 12,000 సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తున్నారు. ఆ 12,000 లేదు. వెల్ఫేర్ బోర్డు సంక్షేమ బోర్డు పెడతా ఉన్నారు, సంక్షేమ బోర్డు లేదు, ఈఎస్ఐ లేదు. మరి 50 సంవత్సరాలు దాటిన ఆటో కార్మికులకు పింఛన్ ఇస్తున్నారు, ఆ పింఛన్ కూడా ఇవ్వడం లేదు. మరి ఈ విధంగా దమనకాండంతో దౌర్జన్యంతో నిర్వహిస్తున్న ఈ ప్రభుత్వానికి మేము త్వరలో బుద్ధి చెప్తాం. ఈ అక్రమ అరెస్టులని, ఈ ప్లాటీలు తోటాలు ఎప్పుడు ఆపలేవు. మరి ఈరోజు చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని మేము ఎట్ల మీద ఖచ్చితంగా దాని విజయవంతం అవుతుంది. మమ్మల్ని అరెస్ట్ చేసినా కానీ రాష్ట్రంలో చాలామంది 66 లక్షల మంది ప్రత్యక్షంగా పరోక్షంగా ఈ యొక్క ఆటో రంగం, రవాణా రంగంపై ఆధారపడిన కార్మికులు ఉన్నారు. మరి ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఆటో కార్మికులకు బతుకు జీవనం దుర్భరం అయిపోతుంది. మేము రోజుకి వేరే పని చేసుకున్నా కానీ 1000 రూపాయలు వస్తున్నాయి, కానీ ఆటో తోలుకుంటే 300 రూపాయలు రాని పరిస్థితి. మరి ఆటోలు రిపేర్లకు కానివ్వండి, మరి ఆటోకి ఉన్నటువంటి ఫైనాన్సులు కానీ కట్టలేకపోతున్నాం. మరి మా యొక్క జీవన పరిస్థితిని అనుసరించి ప్రభుత్వం ఇప్పటికైనా సరే మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో కార్మికులకు ఇస్తున్నటువంటి సంవత్సరానికి 12,000 రూపాయలు ఈఎస్ఐ మరి పింఛన్లు కూడా ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి ఆటో కార్మికులకు మరి వారి యొక్క జీవన స్థితిగతులను మెరుగుపరచాలని కోరుతా ఉన్నాం. ఈ యొక్క అవకాశం ఇచ్చిన ఆటో కార్మికులందరూ కూడా నాకు కృతజ్ఞత తెలియజేసుకుంటా ఉన్నాను. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.